పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినా కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా గొడవలు జరిగినటువంటిది పల్నాడు జిల్లాలోనే. పల్నాడు జిల్లాలో మొదటి నుంచి కూడా 4 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలు ఉంటే 4 నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా చెప్పడం జరిగింది. అలాగనే ఇక్కడ పూర్తిగా వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికలు పరిశీలిస్తామని చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో అయితే మాత్రం అధికారులు ఫెయిల్ అయ్యారు. భారీ స్థాయిలో గొడవలు జరిగాయి. మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు, సో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే మనమైతే దాచేపల్లి మండలం తంగడి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకంగా పెట్రోల్ బాంబులు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ స్థాయిలో తెల్లవారులు కూడా సుమారు సాయంత్రం 4 గంటలు మొదలైనటువంటి పెట్రోల్ బాంబుల వర్షం తెల్లవారులు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్రోల్ బాంబుల వల్ల ఎంత డ్యామేజ్ అయిందో చూడొచ్చు. ఇక్కడ వెహికల్ ఇక్కడ వెహికల్ చూసుకున్నట్లయితే నిన్న రాత్రి పెట్రోల్ బాంబులు ఏదైతే ఉన్నాయో పెట్రోల్ బాంబులు వేసుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి చాలా షాపులు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బైకులు దగ్ధమై, అలాగనే అక్కడ షాపులు చూసుకున్నట్లయితే సో షాపులు కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అలాగనే ఇక్కడ ఏదైతే వీధిలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎక్కడ చూసినా తంగళ్ళలోని వీధుల్లో ఇలాగా బైకులన్నీ ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే మరికొంచెం దూరం వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా పూర్తిగా పెట్రోల్ బంబులు కంటిన్యూగా వేయడంతో సుమారు 5 షాపుల వరకు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరో షాపు చూసుకోవచ్చు. ఇక్కడ ఆ బైకులు ఏదైతే బైక్ మెకానిక్ షాప్ ఉందో ఈ బైక్ మెకానిక్ షాప్ మీద పెట్రోల్ బాంబులు వేయడంతో పూర్తిగా ఇక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. సో తెల్లారులు ఇక్కడ సాయంత్రం 4 గంటలకు మొదలైనటువంటి 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరులో కంటిన్యూగా పెట్రోల్ బాంబుల వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఒక ఆందోళన అయితే నెలకొంది. అయితే ఇక్కడ ప్రధానంగా పెట్రోల్ బాంబులు పట్టడానికి కారణం బూత్ క్యాప్చరింగ్ కోసం ప్రయత్నించడమే. సో దీనికి ఏదైతే ఈ పెట్రోల్ బంకుకి ఎదురుగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్ షెడ్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ బూత్ చూడొచ్చు, పోలింగ్ బూత్. సో ఇది పోలింగ్ బూత్. సో ఇక్కడైతే పూర్తిగా ఇందిట్లో పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ బూత్ను క్యాప్చర్ చేయటంలో భాగంగానే ఇక్కడ పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. సో అక్కడ చూసినట్లయితే మనం పోలింగ్ బూత్ చూసినట్లయితే అక్కడ పూర్తిగా పెట్రోల్ బాంబులు పట్టడంతో అక్కడ మసి కనబడుతుంది. అక్కడ మంటలు చెలరేగటంతో పూర్తిగా అక్కడ మొత్తం పొగతో ఇదైపోయి అక్కడ మసి కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే పూర్తిగా ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగనే పల్నాడు జిల్లాలో అయితే మాత్రం పల్నాడు జిల్లాలో ఈ సిట్యుయేషన్ ఉన్నట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించి అక్కడక్కడ చిన్న చిన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినప్పటికీ కూడా తెనాల్లో ఏదైతే పోలింగ్ బూత్లోనే ఏజెంట్కి పోలింగ్ బూత్కు సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ ఓటేయటానికి వచ్చిన ఓటర్కి ఎమ్మెల్యే శివకుమార్కి మధ్య వివాదం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఓటర్ మీద ఎమ్మెల్యే శివకుమార్ చేయి చేసుకోవటం, అలాగనే శివకుమార్పై ఓటరు సుధాకర్ చేయి చేసుకోవటం అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లా గుంటూరు జిల్లాలో కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆ పోలింగ్ జరిగింది. చాలా చోట్ల కూడా ఈవీఎంల ధ్వంసం కావచ్చు, మిగతా ఇష్యూస్ కావచ్చు, చాలా ఇష్యూస్ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మాచర్ల మండలం ఖమ్మంపాడులో 2 వర్గాలు, అలాగనే పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా 2 వర్గాలు కూడా మళ్ళీ దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పల్నాడు జిల్లాలోని పల్లెల్లో అయితే మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, పల్నాడు జిల్లా తంగడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.